ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుంచి 46 వచనాలు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. యేసు ప్రభువు ఈ వాక్యంలో ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు. నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవరు అని. ఈ ప్రశ్నలోనే మన జీవితానికి సంబంధించిన 4 ప్రధాన అంశాలు కనిపిస్తాయి. 1. తగిన సమయంలో ఆహారం అందించడం. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మకు కూడా దేవుని వాక్యం అంతే ముఖ్యము. శరీరానికి ఆహారం లేకపోతే బలహీనం అవుతుంది. అలాగే మన ఆత్మకు కూడా దేవుని వాక్యం లేకపోతే ఆత్మీయంగా బలహీనం అవుతుంది. మన ఆత్మకు ఆహారం అంటే దేవుని వాక్యం, ప్రార్థన, ఆత్మీయ పోషణ. తగిన వేళ అంటే సరైన సమయం, సరైన పరిస్థితి, సరైన అవసరం. అంటే ఓదార్పు కావలసిన వారికి ఓదార్పు, తప్పుడు మార్గంలో ఉన్న వారికి హెచ్చరిక, బలహీనులకి ప్రోత్సాహం. 2. బాధ్యత. కుటుంబంగా, సమాజంగా ఆహారమును అందించటానికి బాధ్యత కలిగిన స్థానంలో దేవుడు కొంతమందిని ఉంచుతాడు. ఒక గృహంలో వంటగది పటిష్టంగా ఉంటే ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే ఆత్మీయంగా కూడా దేవుడు కొంతమందిని కుటుంబం కోసం, సంఘం కోసం, ఇతరుల కోసం ఆహారమును అందించే స్థానంలో ఉంచుతాడు. ఇది సాధారణ బాధ్యత కాదు, ఇది నిబంధనకు చెందిన బాధ్యత. ఒక కుటుంబంలో ఆహారం అందించే బాధ్యతను ఒక నిబంధన ద్వారా ఆ గృహ యజమానురాలు స్వీకరించినట్లే దేవుని ప్రజలకు వాక్యమనే ఆహారాన్ని అందించడం దేవునితో నిబంధన చేసుకున్న వారికి అప్పగింపబడిన పవిత్రమైన సేవ. ఇక్కడ ముఖ్యమైన సత్యం ఏమిటంటే ఆహారాన్ని అందించే వాళ్ళు ముందుగా వారు వాళ్ళ అనుభవంలో దాన్ని రుచి చూడాలి, తర్వాతనే దాన్ని ఇతరులకు అందివ్వాలి. 3. నమ్మకమైన మరియు బుద్ధిమంతుడైన దాసుడు. నమ్మకమైన దాసుని లక్షణం. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం ప్రకారం చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటారు. ఎవరు చూడకపోయినా నిజాయితీగా తమ బాధ్యతను నెరవేర్చుతారు, చివరి వరకు నిలబడతారు. బుద్ధిమంతుడైన దాసుని లక్షణాలు ఇలా స్పష్టంగా చెప్పవచ్చు. బుద్ధిమంతుడైన దాసుడు సమయాన్ని గుర్తిస్తాడు, ఎప్పుడు ఏమి చెప్పాలో తెలుసుకుంటాడు, దేవుని సన్నిధిలో అనుభవించి ఆ రుచిని ఆహారముగా మార్చి ఇతరులకు అందిస్తాడు, తాను పొందిన దానినే మాట్లాడతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండెను. దీని ప్రకారం దేవుని వాక్యమును విని ఆచరించే వ్యక్తే బుద్ధిమంతుడు. 4. ధన్యుడైన దాసుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ వచనం ప్రకారం యజమానుడు వచ్చినప్పుడు ఇలాగు చేయుచుండుట కనపడిన దాసుడు ధన్యుడు. ధన్యుడంటే ఏమిటి? దేవుని దృష్టిలో అనుగ్రహం పొందినవాడు. పని చేసినందుకు, ఆహారమును అందించే బాధ్యతను తీసుకున్నందుకు కాదు, ఆ బాధ్యతను, ఆ పనిని నమ్మకంగా కొనసాగించినందుకు ధన్యుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45-46 వచనాలలోని ముఖ్యమైన సత్యం ఏమిటంటే దేవుని వాక్యమనే ఆహారాన్ని ప్రజలకు అందించే బాధ్యతను దేవుని ద్వారా స్వీకరించినప్పుడు ఆ బాధ్యతలో నిరంతరము దేవునికి నమ్మకంగా ఉండటం మాత్రమే కాక ఆ వాక్యాన్ని సరైన సమయంలో అందించే బుద్ధి కలిగిన ఉన్నవారిని దేవుడు ధన్యులుగా పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.